శనివారం సాయంత్రం ఏదైనా కొత్త విషయాలు విందామని రమా పండిత గారు అనే ఒక బుద్ధిస్టు నిర్వహిస్తున్న లైవ్ సెషన్స్ చూడడం మొదలుపెట్టాను. ఎప్పటిలాగానే హిందుత్వం మీద బురద జల్లడం అనే కార్యక్రమం నిర్విరామంగా సాగుతోంది. అయితే ఏఎంఎస్ఆర్ అనే ఒక ఆవిడ వచ్చి ఆ లైవ్లో తన వాదన వినిపించే వరకు అందరూ బుద్ధిస్టులు లేదా రేషనలిస్టులు లేదా ఎథియిస్టులు కేవలం హిందూ ద్వేషులు మాత్రమే అని అనుకున్న నేను నా అభిప్రాయాన్ని మార్చుకోవాల్సి వచ్చింది. అప్పటికే సనాతన ధర్మంలో నాకున్న సందేహాలు ప్రశ్నల రూపంలో వ్యక్తపరచడం వల్ల ఎదురు దాడి ఎదుర్కొంటున్న నేను ఈ బుద్ధిస్టుల లైవ్లో కూడా వాళ్ళ ఐడియాలజీని ప్రశ్నించడం వల్ల ఎదురుదాడిని ఎదుర్కొంటున్న ఏఎంఎస్ఆర్ గారిని చూస్తే నాకు ఒక విషయం అర్థమైంది. అదేంటంటే, నువ్వు హిందువా, ముస్లిమా, క్రిస్టియనా, రేషనలిస్టా, ఎథియిస్టా, బుద్ధిస్టా, ఇంకేంటా అనే దాంతో సంబంధం లేదు. ఏ ఐడియాలజీ ఫాలో అయ్యేవాళ్ళైనా అదే ఐడియాలజీని ఫాలో అవుతూ అదే ఐడియాలజీకి చెందిన గ్రూప్స్లో ఉంటూ ఒకవేళ మనం ఆ ఐడియాలజీలో ఉన్న లోపాలను ఎత్తి చూపించామనుకోండి, ఇక అంతే. అప్పటి వరకు స్నేహితులుగా ఉన్నవారు కూడా మనల్ని తిట్టడం మొదలు పెడతారు. ఇందుకు ఎవ్వరూ అతీతులు కాదు. ఏ ఒక్కరూ అతీతులు కాదు. ఒక్కసారి ఈ ఆడియో వినండి. నరబలి అని అంటే ఒక్క రేషనలిస్ట్ కూడా క్రాస్ చెక్ చేయకుండా ఇప్పుడు చూసారా ఏ హిందువుడు వచ్చి మాట్లాడండి, ఇప్పుడు ఏంటి అసలు హిందూ ఏంటి ఇంకోరేంటి, నేను క్వశ్చన్ అడిగితే నేను ఇప్పుడు హిందూ అయిపోయానంట. ఇప్పుడు నేను అప్పటివరకు నేను చాలా మంచి క్యాండిడేట్, వీళ్ళ క్వశ్చన్ అడిగేసరికి నువ్వు ఎందుకు మార్చుకున్నావు అంటే అసలు అదే నేననేది ఇప్పుడు మీ అప్రోచ్ కరెక్ట్. అందరికి యాహ్! నన్ను షూర్, భరించి షూర్. మనం మళ్ళీ మాట్లాడదాము. ఓకే. ఈ అటాక్స్ మీద మనం డెఫినెట్‌గా ఇన్ డీటెయిల్ డిస్కస్ చేద్దాము. నేను ఓకే. అదే చెప్దాం అనుకుంటున్నాను బ్రో. పర్సనల్ అటాక్స్ వద్దు. మనం ఇప్పుడు ఏముంది బ్రో, మీ పర్సనల్ ఒక విషయం చెప్తాను. మీరు నన్ను పర్సనల్ అటాక్ చేస్తారు, నోటిఫికేషన్స్ ఎన్ని నాకు ఎన్ని స్పామ్స్ వచ్చినాయి తెలుసా బ్రో. మెయిన్ కామెంట్స్ రీడ్ చేశాను నేను. మెయిన్ కామెంట్స్ విన్నారు కదా, రేషనలిస్ట్ ఛానల్స్లో పార్టిసిపేట్ చేసే ఏఎంఎస్ఆర్ అనే ఒక వ్యక్తి టాక్ రేషనల్లీ అనే ఛానల్లో వాళ్ళు చేస్తున్న కంటెంట్లో ఉన్న లోపాలను లేదా వాళ్ళ వ్యవహార శైలిని ప్రశ్నించినందుకు ఆమెను అక్కడ ఉన్నవాళ్ళు నువ్వు హిందువా, బత్తాయివా అని టార్గెట్ చేయడం మొదలుపెట్టారు. రేషనలిజం, బుద్ధిజం, ఎథియిజం ఏదైనా సరే హిందూ ద్వేషం తప్ప అక్కడ మరేమీ ఉండదన్న విషయం మనందరికీ తెలుసు. దీనికి మంచి ఉదాహరణ సత్యాన్వేషి అనే ఛానల్ వాళ్ళు. ప్రశ్న అడిగింది ఒక హిందువైతే చాలు, బత్తాయి అని ట్యాగ్ చేస్తారు వీళ్ళు. హిందూ ద్వేషాన్ని వెళ్ళగక్కే ఇటువంటి ఫేక్ రేషనలిస్టులు ఇలా మూర్ఖంగా ప్రవర్తించడం కొత్తేమీ కాదు. అయితే ఇందుకు మన సనాతనవాదులు తక్కువేమీ కాదు. రీసెంట్గా ఒక ఫీమేల్ యూట్యూబర్ పెళ్లి దాని పుట్టు పూర్వోత్తరాలు అనే ఒక నాస్తికుడు అయినటువంటి తాపి ధర్మారావు నాయుడు రచించిన పుస్తకాన్ని తన ఛానల్లో చదివి అందులో ఉన్న తప్పొప్పులను చర్చకు తీసుకొచ్చారు. ఆ చర్చలలో భాగంగా ఎదురైన ఒక ప్రశ్న, కేవలం స్త్రీలు మాత్రమే ఎందుకు తాళి వేసుకోవాలి అని. అనుకోకుండా ఎదురైన ఈ ప్రశ్నకు సనాతన పురుషుల మనోభావాలు దెబ్బతినడంతో అసలు ఈ పుస్తకం ఎందుకు చదువుతున్నారని కొంతమంది మాట్లాడితే, మరికొంతమంది ఇక్కడితో ఆగుతారా లేదా పిల్లల్ని కూడా మమ్మల్ని కనమంటారా అని అడగడం జరిగింది. ఇంకొంతమంది అయితే ఇదంతా ఫెమినిజం వల్ల వచ్చింది, ఇటువంటివన్నీ విచ్చలవిడితనానికి దారి తీస్తాయని వాదించే వాళ్లే. కానీ ఆ ప్రశ్నకు ఇప్పటికీ కూడా ఎవ్వరూ సరైన సమాధానం చెప్పనేలేదు. అంటే నేను ఇప్పుడేమో మగవాళ్ళు ఇప్పుడు తాళి వేసుకొని తిరగండి అని నేను చెప్పటం లేదు. నా ఇంటెన్షన్ అది కాదు. అంటే ఒక తాళి వేసుకుంటే అనే ఒక ఆలోచనని మగవాళ్ళు తీసుకోలేకపోతున్నారు. కానీ ఆడవాళ్ళ మాత్రం బొట్టు పెట్టుకోవాలి, తాళి ఉండాలి, బొట్టు ఉండాలి, కాళ్ళలో మెట్లు ఉండాలి, చీర కట్టుకోవాలి, పద్ధతిగా ఉండాలి. పద్ధతిగా ఉంటేనే ఆడదానికి ఏమి గౌరవం ఇస్తాము. అలా ఆడదానికి తాళి ఉంటే సొసైటీలో మేము గౌరవం ఇస్తాము. అలా లేకపోతే ఆడది అంటే వేరే మగాళ్ళకి చూసి అవుతుంది అని మాట్లాడుతున్నారు కదా. సరే, మన సంప్రదాయాలని మాట్లాడుతున్నారు కదా. ఇక్కడ ఉన్నవాళ్ళు, చాట్లో ఉన్నవాళ్ళు, తర్వాత చూసే మగవాళ్ళందరికీ నేను అడుగుతున్నాను, ఇప్పుడు ప్యాంటు షర్ట్లు మన సంప్రదాయ ధోతిలు కదా, మన సంప్రదాయాలు పిలకలు కదా. స్టైలిష్ గా మీరు హెయిర్ స్టైల్ చేసుకుంటారే, మన సంప్రదాయాన్ని కూడా మీరెందుకు పాటించరు? ఒకటిలో ఒకటి ఎందుకు పాటించరు? ఇది నా క్వశ్చన్. ఇలా ఎప్పుడైతే ప్రశ్న ఎదురైందో వెంటనే అడిగిన వాళ్లను ఫెమినిస్టులని, ఓకిస్టులని అనడం ప్రారంభించారు. ఫెమినిజం, ఓకిజం అంటే ఏంటో నేను తరువాత వీడియోలో చెప్పే ప్రయత్నం చేస్తాను.
ఇక మరికొంతమందైతే మీరు పురాణాలు చదువుతారా? రామాయణం చదివారా? మహాభారతం చదివారా? భారతం చదివారా? వేదాలు చదివారా? శాస్త్రాలు చదివారా? అవేమీ చదవరు గానీ, ఇటువంటి నాస్తికులు రాసిన వెధవ పుస్తకాలు మాత్రం చదువుతారా అని ప్రశ్నిస్తారు. ఇలా ప్రశ్నించే వాళ్ళకి నేనొక్కటే చెప్తున్నా. ఎవరైనా ఏదైనా అడిగారు అంటే అది తెలుసుకోవడానికి మాత్రమే. తెలిస్తే సమాధానం చెప్పాలి. లేదంటే సైలెంట్‌గా ఉండాలి. అంతేగాని అడగడమే తప్పు అనకూడదు కదా! అయినా పురోహితులు, పండితులు ఉన్నది ఎందుకు? ఇటువంటి సందేహాలు తీర్చడానికే కదా! ఫెమినిస్ట్, వోకిస్ట్ అనే ఈ 2 ముద్రలు వేసేశాక కూడా ఆగడం లేదు కొంతమంది. అదే తాపీ ధర్మారావు నాయుడు రాసిన పుస్తకాన్ని లేదా వ్యాసాల సంకలనాన్ని నేను మళ్ళీ చర్చిస్తాను, అడిగి కడిగేస్తాను, కడిగి తుడిచేస్తాను అని, అతను తప్పని నేను నిరూపిస్తానని ఇంకొందరు బయలుదేరారు. ఇక్కడ ముందుగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, తాపీ ధర్మారావు నాయుడు వ్యాసాలన్నీ కరెక్టే అని ఎవ్వరూ అనడం లేదు. అలా అని ఆయన ప్రస్తావించిన విషయాలు ఏవైతే ఉన్నాయో, వాటిలో కూడా కొంతవరకు నిజాలున్నాయి కదా అని మాత్రమే అంటున్నారు. అయినా సరే, ఎప్పుడో 1960లో రాసిన వ్యాసాల సంకలనాలను తీసుకొచ్చి 2013 తర్వాత వచ్చిన రీసెర్చ్ పేపర్స్‌తో కంపేర్ చేసి ఏదో ప్రూవ్ చేసేద్దామనుకుంటే అసలు ఆ వాదనే తప్పు. ఎందుకంటే సనాతన వాదులమని చెప్పుకునే మనం ఒక నాస్తికుడి రచనలను తప్పుపట్టడానికి సైన్స్‌ని వాడుకోవడం ఎంతవరకు కరెక్ట్? సరే, మీరన్నదే నిజమనుకుందాం. మరి మీరు చెప్పినట్టు ఒకవేళ ఆది మానవుడు విచ్చలవిడిగా ఎవరితో పడితే వారితో శృంగారం చేయలేదో, అతను కూడా కేవలం ఒకే వ్యక్తితో జీవితాంతం కలిసుండేవాడు అనేటట్టయితే, దానిని నిరూపించడానికి మీరు సైన్స్‌ని ఎందుకు రిఫరెన్స్‌గా చూపిస్తున్నారు? సనాతనవాదులమైన మనం, సనాతన ధర్మాన్ని అనుసరించి సృష్టి ఎలా ప్రారంభమైందో దానిని కదా కోట్ చేయాలి అని అడిగితే, వెంటనే మీరు మాకిచ్చిన ట్యాగ్ ఏంటి? లెఫ్టిస్టులు అని. అడిగిన ప్రశ్నకి, చెప్పిన సమాధానానికి, వేసిన ముద్రకి ఏవైనా సంబంధం ఉందా? ఇలా ఉన్నాయి మన పకోడీ పోరాటాలు. దీనికి సనాతనవాదులు కూడా మినహాయింపు కాదు. రేషనలిస్టులైనా, ఎథియిస్టులైనా, బుద్ధిస్టులైనా, సనాతనవాదులైనా ఇంకెవరైనా సరే. ప్రశ్న అడిగిన వాళ్ళ గొంతు నొక్కేయకండి. చేతనైతే సమాధానాలు చెప్పండి. లేదంటే వదిలేయండి. అంతేగాని అనవసరంగా బ్లేమ్ గేమ్స్ ఆడకండి. ఏ ఉద్దేశంతో ఛానల్‌ని స్టార్ట్ చేశారో ఆ పని మీద శ్రద్ధ పెట్టాలని, ఇక నుండి అయినా మారుతారని ఆశిస్తూ సైనింగ్ ఆఫ్ ఎన్ఆర్ఎఫ్.